వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే నెలలో తల్లికి వందనం అమలు మంత్రి లోకేష్. ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకోవాలి గల్లా మాధవి. గచ్చిబౌలిలో అమ్మకానికి 400 ఎకరాలు. నీళ్లపై నిప్పులొద్దు, చంద్రబాబు సింపుల్ పరిష్కారం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం. ఫ్రీ బస్సు వల్ల ఆటో నడవక పూట గడవక దుబాయ్కి వెళ్లి రోడ్డు ప్రమాదంలో కనుమూసిన తెలంగాణ వాసి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ జగన్. తెలంగాణతో మళ్లీ రాజకీయాల కోసం జల వివాదాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడంతో చంద్రబాబు సింపుల్ గా పరిష్కారం చూపించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాల్లో పాల్గొన్న ఆయన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వంటి వాటిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి పోయే నీటిని తాను రాయలసీమకు తీసుకెళ్తానంటే రాజకీయం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు. కావాలంటే గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం చెప్పబోమన్నారు చంద్రబాబు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు సభావేదికగా స్పష్టం చేశారు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని మంచి పని చేశారని కితాబిచ్చారు. గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు. కొన్ని వేల టీఎంసీల నీరు ప్రతి ఏడాది సముద్రంలోకి పోతున్నాయని, వాటిని 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. అందుకే గోదావరి ఇక ముందు కూడా కొత్త ప్రాజెక్టులు కట్టుకున్నా తాను అభ్యంతరం చెప్పబోనన్నారు. నిన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కానీ ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మళ్లీ పనిచేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి. దీంతో శిథిలాలు బయటకు తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. టన్నెల్లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక నిరాశతో సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. నీరు ఇంకేముండదు. నీళ్ళు ఎట్లున్నాయి? అనుమానాస్పద స్థితిలో అడ్డగోలుగా వెళ్తున్న లారీని చేజెక్కించుకున్న బద్వేల్ నియోజకవర్గ రెవెన్యూ అధికారులు గోపవరం మండలం శ్రీనివాసపురం సమీపంలో రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకోగా అందులో 700 బస్తాల బియ్యం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ లారీలో ఉన్న బియ్యం శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపిస్తున్నామన్న ఎన్ఫోర్స్మెంట్ డీటీ అధికారి శివశంకర్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఖరీదైన భూముల్ని వేలానికి పెడుతోంది. 400 ఎకరాలను లేఅవుట్ చేసి వేలం ప్రక్రియ ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆషామాషిగా అమ్మాలనుకోవటం లేదు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి కనీసం 1000 కోట్ల ఆదాయం వచ్చేలా అమ్మాలని అనుకుంటోంది. ఇందుకోసం టీజీఐఐసీ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. షెల్లింగంపల్లిలో 400 ఎకరాల భూములున్నాయి. ఇవన్నీ గతంలో ఐఎంజీ సంస్థకు ఇచ్చిన భూములు. ఆ సంస్థపై కేసులు పెట్టడంతో ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఆ భూములన్నీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు కేసులు కూడా క్లియర్ అయ్యాయి. ఈ భూములు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్టిక్ కు అతి సమీపంలో ఉంటాయి. అందుకే
వీటికి ఊహించినంత డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కన్సల్టెంట్ అంతర్జాతీయ ప్రమాణాలతో లేఅవుట్ అభివృద్ది ప్రణాళికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003% సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ భూములు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తమ అనుభవంతో ఈ భూములకు వాల్యూ యాడ్ చేసి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో భూములు ఎలా పడితే అలా వేలం వేయడం వల్ల ఓ మాదిరి ఆదాయం వస్తుంది. ఈసారి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి మల్టీనేషనల్ కంపెనీలు భూములు కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల్లికి వందనం పథకాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని లోకేష్ చెప్పారు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో. ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి? ఏ కలలు కంటున్నాడు ఆయన? ఏ ఆత్మ చెప్పిందో మరి? ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి. రాత్రి ఒక ఆత్మతో మాడతాడు, పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాం. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. 1 by 1 సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం. అమరావతి వన్స్ అగైన్ నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది. ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఈరోజు మంజూరైన. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 13,000 కోట్ల రూపాయలు అండి. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు. రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం. అది దాని గురించి మాట్లాడమనండి. అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు. నాకు అంత ఐడియా లేదమ్మా. అంటే ముందల జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదంటే 3 ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా? ఆయన చేతులు ఏమైనా? అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని. అంతే కదా జరిగేది. No. We are following NMC rules. We are strictly following NMC rules. And పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్. ఎన్ఎంసీ రూల్స్ లేదు. నో ఎన్ఎంసీలో లేదు. అది మీరు తీసుకురండి. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా, అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను. నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్డ్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. లేదమ్మా, రాలేదని. అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది. అది ఆ డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉందమ్మా. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా
ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను సార్, లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేట్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్ అమ్మా. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ వెరీ క్లియర్. అమ్మా, మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు. చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో? చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాన్ని మేము కట్టుబడినాం. సార్, ఒక మాట అడుగుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే, ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్. మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు రిగ్గింగ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాళ్ళని చరిత్రలో ఎవరైనా చూశారా? చంద్రబాబు చేశారు. ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. టీడీపీ నుంచి 10 మందిని లాగుతున్నామని మా వాళ్లు చెప్తే వద్దని చెప్పారని పేర్కొన్నారు. సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే, తన హయాంలో రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్ళొక వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు
ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం 18,000 రూపాయలు యగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు యగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగరగొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము యగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు, వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, యగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు రూపేణ మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. ఇంకొక హామీకి పోదాం. నేను అన్ని ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చిన్న హామీలు పెద్ద గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చాలా ఉన్నాయి. సూపర్ 6 టు సూపర్ 7లే టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు. 3 ఉంటే 45,000 అన్నాడు. కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25లో బడ్జెట్లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. సరే, వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఈ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతూ ఉన్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్సి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మ్యాండేటరీగా, పీరియాడికల్గా, రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఐదు నెలల ముందు తమ ముందు నవ్వుతూ తిరిగిన వ్యక్తి కనుమూయటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ ఆలూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకం పెట్టడంతో ఆటో నడవక, పూట గడవక అప్పులు కట్టడానికి 5 నెలల క్రితం దుబాయ్కి వలస వెళ్లాడు. దుబాయ్లో డెలివరీ బాయ్ గా పనిచేస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ కు భార్య, 2 చిన్న పిల్లలున్నారు. 5 నెలల ముందు తమ ముందు తిరుగుతూ ఉండే మోహన్ మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఇంటికి పెద్ద దిక్కు మోహన్ చనిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం అతని కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని తోటి ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఇళ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకోవాలని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉండటంతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో విషసర్పాలు వచ్చి ప్రజలకు హాని కలిగిస్తున్నాయని చెప్పారు. గతంలో కూడా ఇదే అంశంపై సభ దృష్టికి తీసుకువచ్చినట్టు సంబంధిత మంత్రికి తెలియజేశారు. 2025-26 పూర్తిస్థాయి బడ్జెట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని అధిగమించే ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సవాల్ మాత్రం చాలా కఠినతరమైంది అధ్యక్ష. గత ప్రభుత్వ పాలన వైఫల్యం వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అప్పుల భారంతో రాష్ట్రం దాదాపుగా 1947 స్థాయి
ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర 2047 వైపు 10 సూత్రాలతో ముందుకు వెళ్ళడం అంటే ఎంతో శ్రమతో, ఓర్పుతో, నేర్పుతో కూడుకున్న ప్రయాణం అధ్యక్ష. ఇది స్వర్ణాంధ్ర 2047ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు ఈ బడ్జెట్ సర్వత్రా ఆమోదయోగ్యంగా ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది అధ్యక్ష. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 31,805 కోట్లు పాఠశాల విద్యకు, 2,506 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించడం భావితరాలకు బలం చేకూర్చేలాగా ఉంది అధ్యక్ష. 19,264 కోట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి ఇస్తూ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఇచ్చేందుకు ప్రణాళిక చేపట్టడం నిజమైన పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఇది కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వ దాష్టికానికి, కష్ట నష్టాలకు గురైన బీసీల సంక్షేమం కోసం భారీ నిధులు 47,456 కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న బాధ్యతలను ప్రతిబింబించేలాగా ఉంది అధ్యక్ష. గతంతో పోల్చుకుంటే ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ 3,22,355 కోట్లతో ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ కేశవ్ గారి ఆలోచన తత్పరతకు, సమర్థతకు సూచికగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, కేశవ్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మనసు ఎంతో బాధగా అనిపించింది అధ్యక్ష. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు గత పాలనా వైఖరి వలన మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాము అని అన్నారు అధ్యక్ష. ఇది ముమ్మాటికి నిజం అధ్యక్ష. మా కార్పొరేషన్ స్థాయిలోనే ఏ చిన్న పని చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అధ్యక్ష. గతంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించినందువల్లనే ఏ చిన్న పనికి కూడా వారు ముందుకు రాని పరిస్థితి కార్పొరేషన్ స్థాయిలో నెలకొన్నది అధ్యక్ష. ఈరోజు మరి మున్సిపాలిటీల బిల్లు వారే చెల్లించే ఒక అధికారాన్ని ఈరోజు వికేంద్రీకృత విధానం ద్వారా అందించడం నిజంగా ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం బడ్జెట్ అనే అంకెల గారడీ వలన 5 ఏళ్లు ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారు అధ్యక్ష. అందుకే ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, సూపర్ 6లోని పథకాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఈ బడ్జెట్ను ప్రజలు స్వాగతిస్తున్నారు అధ్యక్ష. చివరగా అధ్యక్ష, దేశం నాకేమిస్తుంది అన్నది కాకుండా నేను దేశానికి ఏమిస్తున్నాను అనే స్ఫూర్తితో, బాధ్యతతో పౌరులందరం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రాలు, అదేవిధంగా ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న పెద్దలు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశవ్ గారికి, మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే నెలలో తల్లికి వందనం అమలు, మంత్రి లోకేష్. ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకోవాలి, గల్లా మాధవి. గచ్చిబౌలిలో అమ్మకానికి 400 ఎకరాలు. నీళ్లపై నిప్పులొద్దు, చంద్రబాబు సింపుల్ పరిష్కారం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం. ఫ్రీ బస్సు వల్ల ఆటో నడవక, పూట గడవక దుబాయ్కి వెళ్లి రోడ్డు ప్రమాదంలో కనుమూసిన తెలంగాణ వాసి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్, జగన్.